హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. తన పేరు, ఫోటోలు, మెగాస్టార్ బిరుదును వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా ఉపయోగించకుండా నిషేధిస్తూ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. మెగాస్టార్కు కోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, బిరుదులు, చిత్రాలు, ఫోటోలను ఉపయోగించకుండా ఆన్లైన్ గార్మెంట్స్ సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర సంస్థలను నిరోధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కోర్టు విచారణ జరిపింది. కోర్టు చిరంజీవి వ్యక్తిత్వ ప్రచార హక్కులకు రక్షణ కల్పించింది. ఆయన పేరును వాణిజ్య దోపిడీ నుంచి కాపాడాలని కోరుతూ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు ఊరట కలిగించింది. మెగాస్టార్ అంటే అందరికీ ఒకరమైన ఎనర్జీ వస్తుంది. ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందరివాడు మన మెగాస్టార్ అని అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ బిరుదు కూడా వాడుకోవద్దు అంటే కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మెగాస్టార్ పేరును కొంతమంది చెడుగా ఉపయోగిస్తున్నారు. మరికొంత అయితే తప్పుడు పనులకు కూడా మెగాస్టార్ పేరును వాడుతున్నారు. దీనివల్ల మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టకు భంగం కలుగుతుంది. అందుకే తన అనుమతి లేకుండా మెగాస్టార్ బిరుదు కాని, ఫోటో కాని, వాయిస్ గాని వాడొద్ద అని హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. నేడు కోర్టులో విచారణ జరిగింది. చిరంజీవికి ఊరటనిచ్చేలా తీర్పును ఇచ్చింది. ఇక మీదట చిరంజీవి అనుమతి లేకుండా వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిషేధించింది. ఈ అనధికార వినియోగం వల్ల చిరంజీవి ప్రతిష్టకు పూడ్చలేని నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మెగాస్టార్ అనే ట్యాగ్ను కూడా వాడొద్దని తీర్పును ఇచ్చింది. అనంతరం ఈ పిటిషన్పై తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది. ఇలాంటి పిటిషన్ను కేవలం చిరంజీవి మాత్రమే కాదు, గతంలో పలువురు స్టార్ హీరోలు సైతం కోర్టుని ఆశ్రయించారు. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్న కుర్ర హీరోలకి గట్టిపోటీనిచ్చేలా వరుస సినిమాలను చేస్తున్నారు. ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించారు. కానీ 1-2 చిత్రాలు మాత్రమే పాజిటివ్ టాక్ని అందుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేశాయి. ప్రస్తుతం మెగాస్టార్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న విషయానికి తెలిసిందే. నయనతార ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొన్న రిలీజ్ అయిన మీసాల పిల్ల పాట వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న విషయానికి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు కోర్టు రక్షణ కల్పించడం ద్వారా ఆయన అనుమతి లేకుండా ఆయన పేరు, బిరుదు వాణిజ్యపరంగా దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చు. ఇది సినీ ప్రముఖుల ప్రైవసీకి, హక్కులకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.